గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు, అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని, ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క, ఏ కోరికలు తీరక, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా పీఠంలో సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే తిల మండప ఆరాధన, అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి. అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం, అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే నవగ్రహ, మృత్యుంజయ, శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలు అవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అందులోనే ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా శని శంగనాపూర్లోను, మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను, అలాగే శని శంగనాపూర్లోను, అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలని ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా కార్యక్రమాలు నిర్వర్తింపజేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం. దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. అంటే కావలసిన వారితోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కంగారు మాత్రం పడిపోకండి. అలాగే కుటుంబంలో చిక్కులు, గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు, అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు, కోర్టు తగాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఏ పని పూర్తవదు. మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము, భూముల యందు, గృహాల యందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము, అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది. ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి.
ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష నరగోళ బాగా పెరిగిపోతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనవసరమైన గొడవలు లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, అనుమానపు ఆలోచనలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు, ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అలాగే అనవసరమైన వ్యామోహాలు, అలాగే స్నేహితులతో తగాదాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టాలి చదువు మీద. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరిగిపోతాయి. స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము, ప్రేమ వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి, పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా మార్పులు చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా, మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.